ఇండియన్ పాలిటీ కోర్స్లో భాగంగా మనము అనేకమైన విషయాలు తెలుసుకోవడం జరిగింది. లాస్ట్ క్లాస్లో రాజ్యాంగానికి సంబంధించిన లక్షణాలు చాలా డీటెయిల్డ్గా చూసాం. మరి ఈరోజు ఈ క్లాస్లో లెట్ us look at the source of the Indian Constitution. Source of the Indian Constitution is very important topic, sir. మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చూసుకుంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో పార్ట్స్ ఉంటాయి, రైట్, ఆర్టికల్స్ ఉంటాయి, స్కెడ్యూల్స్ కూడా ఉంటాయి. There are 25 parts in the constitution, 395 articles in the Indian constitution. సబ్ ఆర్టికల్స్ అన్నీ కూడా మీరు యాడ్ చేసుకుంటే సుమారుగా 467 ఆర్టికల్స్ అవుతాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 స్కెడ్యూల్స్ ఉంటే ప్రస్తుతానికి 12 స్కెడ్యూల్స్ ఉన్నాయి. సో రాజ్యాంగంలో మనకి 25 పార్ట్స్ డివైడ్ ఇంటూ 395 ఆర్టికల్స్, స్కెడ్యూల్స్ 12 ఇవన్నీ ఉన్నాయి. ఎల్ లాట్ ఆఫ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. మరి రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఈ 2 years 11 months 18 days క్రమంలో సుమారుగా 60 దేశాల రాజ్యాంగాలు చదివినట్టు మనకు తెలుస్తుంది. ఈ 60 దేశాల రాజ్యాంగం చదివి ఆ రాజ్యాంగంలో వేరే దేశాల యొక్క కాన్స్టిట్యూషన్లో మనకి సూట్ అయ్యే విధంగా ఉన్న ప్రొవిజన్స్ని మనం బారో చేసుకున్నాం. అందుకే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని కాపీడ్ కాన్స్టిట్యూషన్ అనకూడదు, ఇట్ ఈస్ కాల్డ్ బారోడ్ కాన్స్టిట్యూషన్. సార్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, వీ హ్యావ్ బారోడ్ దోస్ ప్రొవిజన్స్ ఆఫ్ ది అదర్ కాన్స్టిట్యూషన్ అండ్ మాడిఫైడ్ టు స్యూట్ అవర్ ఇండియన్ కల్చర్, ట్రెడిషన్ అండ్ సొసైటీ. అంటే మన వ్యవస్థకి అనుకూలంగా ఆ యొక్క ప్రొవిజన్ని మార్చుకొని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అందుకే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ కాల్డ్ బారోడ్ కాన్స్టిట్యూషన్. మరి వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఎక్కడి నుంచి ఏం తీసుకొచ్చాం? ఈ విషయాలు అనేవి ఈ క్లాస్లో డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా వినేసేయండి. The first source of the Indian Constitution is Government of India Act of 1935. Government of India Act 1935. ఇక్కడ Government of India Act 1935 మీరు గనక చూసుకుంటే this is considered the largest source of the Indian Constitution. సుమారుగా 70% of the Constitution ఇక్కడి నుంచే తీసుకొని రావడం జరిగింది. Government of India Act 1935 is the most consulted law. అంటే భారతీయుని ఎక్కువ శాతం కన్సల్ట్ చేసి తీసుకొచ్చిన చట్టము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 కోసము 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ కూడా జరిగాయి లండన్లో. సిమాన్ కమిషన్ని కూడా పెట్టారు 1927లో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి కూడా వెళ్ళడం జరిగింది. సో ఏం అడాప్ట్ చేసుకున్నాం? ముఖ్యంగా మనం ఏమేమి అడాప్ట్ చేసుకున్నామంటే ద స్ట్రక్చర్ అండ్ బాడీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అసలు రాజ్యాంగం ఇలా ఉండాలి, రాజ్యాంగం ఈ విధంగా ఫ్రేమ్ ఉండాలి అని చెప్పేసి ఆ ఫ్రేమ్ వర్క్ని ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచే తీసుకొని రావడం జరిగింది. అదే కాకుండా రెండోది ది కాన్సెప్ట్ ఆఫ్ ఫెడరేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రామిస్డ్ అన్ ఆల్ ఇండియా ఫెడరేషన్. ద కాన్సెప్ట్ ఆఫ్ ఫెడరేషన్. మూడోది ఎమర్జెన్సీ ప్రావిజన్స్. ఇది గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్కి, ఎమర్జెన్సీ ప్రావిజన్స్. ద కాన్సెప్ట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రావిజన్స్ చాలా మటుకు జర్మనీ అనుకుంటారు, తప్పు. నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులపైన ఆంక్షలు వేసే విధానాన్ని జర్మనీ నుంచి తీసుకొచ్చాం. కానీ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా నాలుగోది పబ్లిక్ సర్వీస్ కమిషన్.
పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇలా చాలా అంశాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచే తీసుకొని రావడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ సోర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. లెట్ us లుక్ ఎట్ ది సెకండ్ సోర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనకి యుఎస్ కాన్స్టిట్యూషన్ సార్. యుఎస్ కాన్స్టిట్యూషన్. యుఎస్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అగైన్. మనం ముఖ్యంగా ఏం తీసుకొచ్చాం సార్ అంటే వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్. ద కాన్సెప్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ద కాన్సెప్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. రైట్, ద కాన్సెప్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఇక్కడ మనకు ఆర్టికల్ 12 to 35 ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో ఈ ఫండమెంటల్ రైట్స్ని సో యుఎస్ కాన్స్టిట్యూషన్లో ప్రాథమిక హక్కులని బిల్ ఆఫ్ రైట్స్ అని అంటారు. ఈ బిల్ ఆఫ్ రైట్స్ విచ్ ఆర్ గ్యారంటీడ్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ని మనం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 12 to 35 పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో తీసుకొని రావడం జరిగింది. ద సెకండ్ వన్ వి బాట్ ఈస్ ద ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఇండియాకి ఒక వైస్ ప్రెసిడెంట్ ఉండాలి. ఆర్టికల్ 63 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సేస్ దేర్ షెల్ బి ఎ వైస్ ప్రెసిడెంట్ ఫర్ ఇండియా. బ్యాకప్ పోస్ట్ అనమాట. ఈ వైస్ ప్రెసిడెంట్ అనే పోస్ట్ని కూడా అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకొని రావడం జరిగింది. మూడోది వెరీ ఇంపార్టెంట్ సార్, ది ఇంపీచ్మెంట్. ది ఇంపీచ్మెంట్. What is the meaning of impeachment? Removal. The impeachment procedure of President of India. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎలా రిమూవ్ చేయాలి అనే పద్ధతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 61లో రాస్తుంది. ఈ 61 అనే రాజ్యాంగంలో రాస్తున్న ఈ ప్రొవిజన్ని కూడా అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకొని రావడం జరిగింది. నాలుగోది ద removal procedure of సుప్రీం కోర్ట్ హైకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేసే పద్ధతిని కూడాను రాజ్యాంగంలో ఆర్టికల్ 124 క్లాస్ 4 ఆర్టికల్ 124 క్లాస్ 5లో చెప్పబడుతుంది. ఈ యొక్క పద్ధతిని కూడాను అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకొని రావడం జరిగింది. అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనేది మీ అందరికీ తెలుసు, ఇట్ ఈస్ ఎ రిటన్ కాన్స్టిట్యూషన్. Being a written constitution, the one thing we adopted from it is the character of independent judiciary. The character of independent judiciary. న్యాయ వ్యవస్థ అనేది భారతదేశంలో ఇండిపెండెంట్గా ఉంటుంది. ఎందుకు సార్ ఇండిపెండెంట్గా ఉంటుందంటే రాజ్యాంగాన్ని కాపాడే వ్యవస్థ కాబట్టి. మరి రాజ్యాంగాన్ని కాపాడే వ్యవస్థ వేరే వ్యవస్థలతో కలిసి పనిచేసినప్పుడు రాజ్యాంగం యొక్క విలువలు డైల్యూట్ అవుతాయని చెప్పి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది మనకి రావడం జరిగింది. ఈ కాన్సెప్ట్ని కూడా మనము యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకొని వచ్చాం. మరి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ రాజ్యాంగాన్ని కాపాడే న్యాయ వ్యవస్థ ఎలా రాజ్యాంగాన్ని కాపాడుతుంది చెప్పండి? న్యాయ సమీక్ష ద్వారా. ద కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. The concept of judicial review, Article 13, 32, 226 indirectly talks about judicial review. న్యాయ సమీక్ష అనే కాన్సెప్ట్ కూడా యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకొని రావడం జరిగింది. అదే కాకుండా వెరీ ఇంపార్టెంట్ ద ఐడియా ఆఫ్ పీఠిక ప్రియాంబల్. రాజ్యాంగానికి ఒక ప్రియాంబుల్ ఉండాలి అని చెప్పి కూడా ఈ ఐడియాని యుఎస్ నుంచే తీసుకొని రావడం జరిగింది. యుఎస్ కాన్స్టిట్యూషన్ మనము అమెరికా చూసుకుంటే ఇట్ ఈస్ ద లాంగెస్ట్ డెమోక్రసీ. 1773 నుంచే వాళ్ళకి డెమోక్రసీ ఉంది. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ. లాంగెస్ట్ డెమోక్రసీ అయిన అమెరికా కానీ లార్జెస్ట్ డెమోక్రసీ అయిన ఇండియా కానీ వాళ్ళ యొక్క పీఠికలు గమనిస్తే ఒకే పదంతో స్టార్ట్ అవుతాయి. వి ద పీపుల్ అని పదాలతో స్టార్ట్ అవుతాయి. వి ద పీపుల్ ఆఫ్ అమెరికా అని చెప్పేసి యుఎస్ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అవుతే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పి భారత రాజ్యాంగం స్టార్ట్ అవుతుంది. ఈ ఐడియాని మనం యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకొని వచ్చాం. ఇది యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకొచ్చిన ప్రొవిజన్స్. మరి నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ వేసారంటే ఐరిష్ కాన్స్టిట్యూషన్.
ఐరిష్ కాన్స్టిట్యూషన్, ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకొచ్చాం సార్? వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ వి బాట్ ఫ్రమ్ ది ఐరిష్ కాన్స్టిట్యూషన్? ద ఫస్ట్ అండ్ ద ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఈస్, యు ఆల్ రిమెంబర్, రిమూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎక్కడేం తీసుకొచ్చాం సార్? అమెరికన్ కాన్స్టిట్యూషన్. ద ఎలక్షన్ ప్రొసీజర్, ద ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ టేకెన్ ఫ్రమ్ ఐరిష్ కాన్స్టిట్యూషన్. ఇండియాలో రాష్ట్రపతిని ఎన్నుకునే విధానము ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొని వచ్చాం. ఆర్టికల్ 54, ఆర్టికల్ 55 ఈ ఎన్నికల వివరాల గురించి మాట్లాడుతుంది. ఇది మనము ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకొని వచ్చాం. రెండోది, ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. The concept of directive principles of state policy which ensures constitutional morality. రాజ్యాంగ విలువల్ని కాపాడే ఆదేశిక సూత్రాలను కూడాను ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకొని వచ్చాము. ఇవి ఆర్టికల్ 36 to 51లో రాస్తున్నాయి. మెన్షన్ ఇన్ పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్ సార్. మూడోది, ఈ మూడో విషయం చూసే ముందు ఒక చిన్న విషయం చెప్తాం మీకు. మీ అందరికీ పార్లమెంట్ తెలుసు. పార్లమెంట్ యొక్క కంపోజిషన్ని ఆర్టికల్ 79 డిఫైన్ చేసింది. పార్లమెంట్ని ఎలా డిఫైన్ చేసిందంటే, పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ లోక్సభ, మరియు పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభలో దెర్ ఆర్ 2 types ఆఫ్ మెంబర్స్, ఎలక్టెడ్ మెంబర్సు మరియు నామినేటెడ్ మెంబర్సు. There are 2 types of members in the parliament. One is elected members, second one is nominated members. It is the president of India. It is the president of India who has the authority to nominate up to 12 members to Rajya Sabha. Rajya Sabhaki president of India 12 మనుషులని నామినేట్ చేస్తాడు. The elected members of the Rajya Sabha are elected by the MLAs of స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎలక్టెడ్ మెంబర్స్ని ఎన్నుకుంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ది అథారిటీ టు నామినేట్ ది మెంబర్స్ టు ద రాజ్యసభ. ఈ నామినేషన్ ఆఫ్ ద మెంబర్స్ టు ద రాజ్యసభని ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొని రావడం జరిగింది. ద థర్డ్ వన్ ఈజ్ నామినేషన్. Nominated members to Rajya Sabha. Article 80 talks about Rajya Sabha. Nominated members to the Rajya Sabha by President of India up to 12. ఈ యొక్క ప్రక్రియని ఎక్కడి నుంచి తీసుకొచ్చాం సార్ మనము? వి బాట్ దిస్ ఫ్రమ్ ది ఐరిష్ కాన్స్టిట్యూషన్. మరి సార్ ఇది బాగానే ఉంది. మరి వాట్ ఈస్ ద నెక్స్ట్ సోర్స్? ద ఫోర్త్ సోర్స్ వి హ్యావ్ ఈస్ సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్. సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏం తీసుకొచ్చాం? సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి 2 ముఖ్యమైన అంశాలను తీసుకొచ్చాం సార్ మనం. 2 ముఖ్యమైన అంశాలు. ఒకటి ఇందాక చెప్పాను, గుర్తుందా? రాజ్యసభలో 2 types ఆఫ్ మెంబర్స్ ఉంటారు. ఒకటి ఎలక్టెడ్ మెంబర్సు, 2 నామినేటెడ్ మెంబర్సు. నామినేటెడ్ మెంబర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాము? ఐరిష్ కాన్స్టిట్యూషన్. ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది రాజ్యసభ, the elected members of the Rajya Sabha అనే పద్ధతి, the elected members to Rajya Sabha ఆర్టికల్ 80 అనే పద్ధతి మనం సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొని రావడం జరిగింది. అదే కాకుండా చాలా ముఖ్యమైనది, ఇది ఎగ్జామ్కి ఇంపార్టెంట్ సార్, ది ప్రొసీజర్ టు అమెండ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని సవరించే ఒక పద్ధతి. ఈ పద్ధతి కూడాను మనము సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొని రావడం జరిగింది. రాజ్యాంగాన్ని సవరించే పద్ధతి ఆర్టికల్ 368 పార్ట్ 20లో రాస్తుంది. Part 20 of the Constitution, Article 368 talks about the amendment procedure of the Constitution of India.
సో ద ఫోర్త్ సోర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్. దానిలో రెండు విషయాలు మనం చూసాము. వి విల్ సీ ద నెక్స్ట్ సోర్స్. ద నెక్స్ట్ సోర్స్ ఈజ్ కెనేడియన్ కాన్స్టిట్యూషన్. ఇద్దరికి పడతలేదు కదా. సో కెనేడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకొచ్చాం? కెనేడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ వన్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ GST, goods and service tax. France is the first country to introduce the concept of GST. కానీ ఇండియా ఫాలోస్ కెనేడియన్ మోడల్ ఆఫ్ GST. 101వ రాజ్యాంగ సవరణ చట్టం 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా GSTని మనము తీసుకొని రావడం జరిగింది. జూలై 1 2017 రోజు GST ఇండియాలో అమల్లోకి వచ్చింది. అందుకే జూలై 1 ఈస్ కాల్డ్ GST డే ఆఫ్ ఇండియాగా సెలబ్రేట్ చేసుకుంటాం మనం. రెండోది చాలా ఇంపార్టెంట్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద కాన్సెప్ట్ ఆఫ్ ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్. ఇది మనం ఫీచర్స్లో కూడా చూసాం. ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్. ఇండియాలో ఫెడరల్ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడాను సెంటరే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏ కారణాల వల్ల సెంటర్ స్ట్రాంగ్గా ఉంటుంది అనేది మనం ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో చూడడం జరిగింది. మూడోది ద కాన్సెప్ట్ ఆఫ్ రెసిడ్యూరీ పవర్స్. ద కాన్సెప్ట్ ఆఫ్ రెసిడ్యూరీ పవర్స్ విత్ పార్లమెంట్. రెసిడ్యూరీ పవర్స్ జనరల్గా స్టేట్స్కి ఉండాలి, కానీ ఇండియాలో పార్లమెంట్కి ఉంటుంది యాజ్ పర్ ఆర్టికల్ 248 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది కూడా మనం కెనేడియన్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకొని రావడం జరిగింది. అదే కాకుండా ది అపాయింట్మెంట్ ఆఫ్ ది గవర్నర్. స్టేట్ యొక్క హెడ్, స్టేట్కి సంబంధించిన హెడ్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తాడు. ఇక్కడ కూడా కేంద్రం రాష్ట్రాలలో ఎంక్రోచ్ చేస్తుంది. The appointment of the governor discussed in Article 155 is also taken from the Canadian Constitution. ఈ 4 విషయాలే కాకుండా 5వ విషయము ది అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. ది అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైనా సలహాలు అడిగితే సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వాలి. దాన్నే అడ్వైజరీ పరిధి ఆఫ్ సుప్రీం కోర్ట్ అని అంటారు. ఇది ఆర్టికల్ 143లో డిస్కస్ చేయబడింది. ఆర్టికల్ 143లో డిస్కస్ చేసిన అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కూడా కెనేడియన్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకొని రావడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. సో దిస్ ఈస్ ద కెనేడియన్ కాన్స్టిట్యూషన్, ద 5th సోర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ద 6th సోర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూడండి. The 6th source of the Indian Constitution we have is Australian Constitution. Australian Constitution. మరి ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏం తీసుకొచ్చాం? ముఖ్యంగా 3 విషయాలు తీసుకొని రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ సార్. ఇది కొంచెం ఈ ఏరియా అనేది టచ్ చేయడు కాబట్టి అడిగే అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకొచ్చా అని చెప్పేసి. 1. The concept of concurrent list. The concept of concurrent list discussed in Article 246. ఆర్టికల్ 246లో రాసిన కంకరెంట్ లిస్ట్ యొక్క వివరాలు కూడాను మనము ఈ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకొని రావడం జరిగింది. కంకరెంట్ లిస్ట్ విషయాలు మనకి Schedule 7లో కూడా కనపడతాయి. Schedule 7 ఆల్సో టాక్స్ అబౌట్ ది కంకరెంట్ లిస్ట్, రైట్. రెండవది సార్, వెరీ ఇంపార్టెంట్, ఇంటర్స్టేట్ ఫ్రీ ట్రేడ్. ఇండియాలో రాజ్యాలకి మధ్యలో ఫ్రీ ట్రేడ్ ఉంటుంది. ఇలా రాజ్యాలకి మధ్యలో ఫ్రీ ట్రేడ్ అనేది ఆర్టికల్ 301లో డిస్కస్ చేయబడింది. ఆర్టికల్ 302 ప్రొవైడ్స్ పార్లమెంట్ అథారిటీ టు ఇంపోజ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఇంటర్స్టేట్ ఫ్రీ ట్రేడ్. సిమిలర్లీ ఆర్టికల్ 304 provides authority to the state legislature to impose restrictions on the interstate trade. ఈ ఇంటర్స్టేట్ ఫ్రీ ట్రేడ్ అనేది ఉండాలని చెప్పేసి ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచే మనము అడాప్ట్ చేసుకోవడం జరిగింది. Now the third one, very very important for the exam, is the concept of joint sitting of the parliament.
జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ది పార్లమెంట్. పార్లమెంట్లో ఉండే లోక్సభ మరియు రాజ్యసభ ఒక బిల్లు పైన ఇద్దరికి అభిప్రాయ భేదం వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ కాల్ ఫర్ ఎ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్. అంటే లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులు ఇద్దరూ కలిసి కూర్చోవచ్చు. హూ ప్రిసైడ్స్ ఓవర్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్? ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ. The Speaker of the Lok Sabha presides over the joint sitting of the Parliament. Joint sitting of the Parliament is discussed in Article 108 of the Indian Constitution. ఇప్పటి వరకు 3 జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్స్ జరిగాయి. లాస్ట్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంటు 2002 ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్, పోటా యాక్ట్ మీద చేశారు. 2002లో లాస్ట్ జాయింట్ సిట్టింగ్ అనేది మనం చూడడం జరిగింది. Whenever there is a deadlock between Lok Sabha and Rajya Sabha on a particular ordinary bill, then the President of India can call for the joint sitting preceded by the Speaker of the Lok Sabha to decide what to do on the bill. Till now, there are 3 joint sittings held in India, the last being in 2002. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్కి. జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ అనే ప్రొవిజన్ కూడా ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకొని రావడం జరిగింది. మరి 7th సోర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రాన్స్ ఆర్ ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్. మనము ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి 2 విషయాలు తీసుకొచ్చాం సార్. దెర్ ఆర్ 2 థింగ్స్ వి బాట్ ఫ్రమ్ ది ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్. ద ఫస్ట్ వన్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ, లిబర్టీ, fraternity. The concept of liberty, equality and fraternity in the preamble. పీఠికలో in preamble. స్వేచ్ఛ, సమానత్వము, సోదరభావము. ఈ 3 అంశాలు ఇండియా గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఏదైతే ఫ్రెంచ్ రెవల్యూషన్ మనం చూసామో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి మనము ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి ఈ 3 విషయాలు కూడా మన పీఠికలో తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా రెండోది ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రైబ్యునల్స్. ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రైబ్యునల్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 323A, ఆర్టికల్ 323B ఇవి 2 కూడాను ట్రైబ్యునల్స్ గురించి మాట్లాడతాయి. ఈ 2 ఆర్టికల్స్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టము 1976 ద్వారా యాడ్ చేశారు. ఈ ట్రైబ్యునల్స్ అనే కాన్సెప్టు ఫ్రెంచ్ రెవల్యూషన్ ద్వారానే మనకి ఫోకస్లోకి వచ్చింది. ఈ కాన్సెప్ట్ని కూడా భారత రాజ్యాంగము అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దిస్ ఈస్ ద 7th సోర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ద 8th వన్ బీయింగ్ అగైన్ ద రష్యన్ కాన్స్టిట్యూషన్. యుఎస్ఎస్ఆర్ అని అంటారు దీన్ని, యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ కాన్స్టిట్యూషన్. ఇండియాకి చాలా ఫేవరెట్ ఇది. ద ఫస్ట్ వన్ as part of the Russian constitution we have adopted is the concept of fundamental duties. The concept of fundamental duties. ప్రాథమిక బాధ్యతలు, హక్కులు కాదు. హక్కులు అమెరికా ఇచ్చింది, బాధ్యతలు రష్యా ఇచ్చింది. 2 మనం పాటించాలి. వీళ్ళు ఇచ్చింది మనం ఎందుకు పాటిస్తాం? ఫండమెంటల్ డ్యూటీస్. Part 4A of the Constitution, Article 51 capital A talks about fundamental duties. As on today, there are 11 fundamental duties. As recommended by స్వరణ్ సింగ్ కమిటీ మనకి 11 ప్రాథమిక బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు కూడా ఏదో పొద్దుగాలే లేవాలి, హెల్దీగా ఉండాలి, ఇట్లాంటివి ఏమి ఉండవు. రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ చేయాలి, దేశాన్ని కాపాడాలి, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలాంటివే ఉంటాయి. అది కూడా మనం చేయం కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఫండమెంటల్ డ్యూటీస్ పార్ట్ 4A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 51 క్యాపిటల్ ఏలో మనకి చెప్పడం జరిగింది. దిస్ వి బాట్ ఇట్ ఫ్రమ్ రష్యన్ కాన్స్టిట్యూషన్. రష్యన్ కాన్స్టిట్యూషన్లో we have also bought the concept of justice in preamble. The concept of justice in the preamble, right? Nyayamu. There are 3 types of justice: political justice, economic justice and social justice. 3 types of justice system. We bought it from Russian constitution. This is the 8th source of the Indian constitution. The 9th source of the Indian constitution being the Japan constitution, Japanese.
జపాన్ కాన్స్టిట్యూషన్. మనకి జపాన్ కాన్స్టిట్యూషన్ ద్వారా ఒకే ఒకటి తీసుకొచ్చాం సార్. వాట్ వి బాట్ ఫ్రమ్ జపాన్ కాన్స్టిట్యూషన్, దీని మీద కూడా ఫేమస్ కేసు ఉంది మనకి, మెనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1978లో. జపాన్ కాన్స్టిట్యూషన్ నుంచి వీ హ్యావ్ బాట్ సంథింగ్ కాల్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. The concept of procedure established by law, we bought it from Japanese constitution. ఇది ఆర్టికల్ 21లో డీటెయిల్డ్గా మనకి డిస్కస్ చేయబడింది. మెనకా గాంధీ వర్సెస్ ఇందిరాగాంధీ కేసులో గోల్డెన్ ట్రయాంగిల్ థియరీని కూడా ఇవ్వడం జరిగింది. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ థియరీ ప్రకారంగా ఏదైనా చట్టము మంచి చట్టమా లేదా తెలియాలి అంటే అది ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 14కి అనుకూలంగా ఉండాలి. ఈ 3 ఆర్టికల్స్కి ఏ ఒక్క ఆర్టికల్కి అనుకూలంగా లేకపోయినా ఆ చట్టాన్ని ఇన్వాలిడ్గా డిక్లేర్ చేయాలి అని చెప్పేసి మనకి తెలుస్తుంది ఈ మెనకా గాంధీ కేసులో గోల్డెన్ ట్రయాంగిల్ థియరీ ప్రకారంగా. ఇది 9వది చాలా ఇంపార్టెంట్. The 10th source of the Indian Constitution. The 10th source of the Indian Constitution being your Britain or British Constitution. 300 సంవత్సరాల పైగా పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగం నుంచి చాలా విషయాలే తెలుసుకున్నాం సార్, చాలా విషయాలే తెచ్చుకున్నాం కూడా. ఏమేమి తీసుకొచ్చాం? బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనము చాలా విషయాలు తీసుకొచ్చాము, జాగ్రత్తగా వినాలి. ద ఫస్ట్ వన్ బీయింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ. ద కాన్సెప్ట్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ. భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ ఉండాలి, ప్రెసిడెన్షియల్ వ్యవస్థ కాకుండా పార్లమెంటరీ వ్యవస్థ ఉండాలి అనే విషయం కూడా బ్రిటిష్ వాళ్ళ నుంచే తీసుకొని రావడం జరిగింది. రెండోది ద కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. ఏవి డైసీ గారు ఇచ్చిన రూల్ ఆఫ్ లా అనే ప్రిన్సిపల్ ఆర్టికల్ 40లో డిస్కస్ చేయబడ్డ రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ కూడా బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచే మనము ఆర్టికల్ 14లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ద థర్డ్ వన్ బీయింగ్ ఫ్యూజన్ థియరీ. Now what is the meaning of fusion theory? Fusion theory is between the general executive మరియు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. భారతదేశంలో మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రి మండలి మరియు బ్యూరోక్రాట్స్ ఇద్దరూ కలిసి పనిచేస్తారు. ఆ కలిసి పనిచేసే పద్ధతి కూడాను మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకొని రావడం జరిగింది. నాలుగోది మనకి పార్లమెంటరీ సిస్టమ్, పార్లమెంటరీ డివైజెస్. పార్లమెంట్ ఎలా నడవాలి, ఈ పార్లమెంటరీ డివైజెస్ ఏవేవి మనకి క్వశ్చన్ అవర్ కానివ్వండి, లేదా మోషన్స్ కానివ్వండి, అవిశ్వాస తీర్మానం కానివ్వండి, సెన్సర్ మోషన్ కానివ్వండి, ఈ పార్లమెంట్లో ఏ డివైజెస్ ఉండాలి అవి కూడా ఇక్కడి నుంచే తీసుకొచ్చాం. ఐదోది రాబ్కాబ్. ఆర్టికల్ 118 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డిస్కస్ చేసే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ ద బిజినెస్. ఇది కూడా మనము బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకొని వచ్చాం. ఆరోది ద కాన్సెప్ట్ ఆఫ్ రిట్స్. ఆర్టికల్ 32 మరియు ఆర్టికల్ 226లో మెన్షన్ చేసిన రిట్స్ అనే కాన్సెప్ట్. ఈ రిట్స్ అనే కాన్సెప్ట్ కూడాను మనము బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకొని రావడం జరిగింది. దే ఈజ్ సంథింగ్ కాల్ ది లెజిస్లేటివ్ ప్రొసీజర్. బిల్స్ ఎలా పాస్ చేయాలి, ఈ బిల్లులు పాస్ చేసే విధానం కూడాను మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకొని రావడం జరిగింది. ఇలా చాలా అంశాలు, అనేకమైన అంశాలు మనము భారత రాజ్యాంగంలో డిఫరెంట్ సోర్సెస్ ద్వారా తీసుకొని రావడం జరిగింది. సో కెనేడియన్ కాన్స్టిట్యూషన్, ఐరిష్ కాన్స్టిట్యూషను, బ్రిటన్ కాన్స్టిట్యూషను, ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషను, ఫ్రెంచ్ కాన్స్టిట్యూషను, లేదా యుఎస్ఎస్ఆర్, లేదా వీ హ్యావ్ జర్మన్ కాన్స్టిట్యూషను, రైట్, సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ కానీ, లేదా వీ ఆల్సో హ్యావ్ ద బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ కానివ్వండి, సో జపనీస్ కాన్స్టిట్యూషన్ కానివ్వండి, ఇలా అన్ని సోర్సెస్ కూడాను మనము వీ హ్యావ్ బాట్ ఇట్ ఫ్రమ్ ది different sources of different countries and we have borrowed to our convenientగా మనం బారో చేసుకున్నాము. ఇది మన సోర్సెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండి. మనము ఇండియన్ పాలిటీ సిరీస్ని కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్తో మీ ముందు కలుస్తాను. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ లెర్నింగ్. జై హింద్.